అలాగే టీడీపీ పిసిసి అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు నాగభూషణం గారికి, అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు అందరికీ నాకు నమస్కారం అండి. ఈరోజు చింతపల్లి మండలం 17వ సామాజికానికి భాగంగా ఈరోజు నిర్వహించడం జరిగిందండి. 17 పంచాయతీల్లో సుమారుగా 22 రోజులు ఈ డిఆర్పీలు అలాగే వాళ్ళ టీము, సోషల్ ఆడిట్ టీము పంచాయతీల్లో జరిగినటువంటి పనులు అన్ని తనిఖీ చేసి ఈరోజు ఈ గ్రామ సభని ప్రజావేదికని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మన సోషల్ ఆడిట్ టీము పంచాయతీ వైజ్గా పంచాయతీలో జరిగినటువంటి తనిఖీ చేసినటువంటి సమాచారాన్ని ఈరోజు మన ముందు ఉంచుతారు. సో దీనిలో భాగంగా మన ఎస్ఆర్పి గారిని మాట్లాడవలసిన కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి. ఈనాటి చింతపల్లి మండలంలో 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, జడ్పీటీసీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఇచ్చేసినటువంటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ గారికి, అలాగే ఏపీడీ గారికి, అలాగే హెచ్ఆర్ గారికి, విజిలెన్స్ వింగ్ ఏఓ గారికి, అలాగే ఎస్ఎస్పి పెన్షన్స్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా కన్వర్జెన్సీ డిపార్ట్మెంట్ అయినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిఈ గారికి, అలాగే ఏపీఆర్ సంబంధించి ఏఈ గారికి, అలాగే ముఖ్యంగా మన సిబ్బంది అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే వివిధ గ్రామాలు చెప్పినటువంటి గ్రామ పెద్దలకు మరియు ఉపాధి సిబ్బందికి, అలాగే ముఖ్యంగా పత్రికా సోదరులు వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా మన చింతపల్లి మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరం చూసుకున్నట్లయితే ఉపాధి హామీ ద్వారా 5,537 పనులు చేయడం జరిగిందండి. దానికి గాను 32,73,90,104 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 34 పనులు చేయడం జరిగింది. దీనికి గాను 2,37,49,160 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 26 పనులు చేయడం జరిగింది. దీనికి గాను 1,58,85,541 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే సర్వశిక్ష అభియాన్ సంబంధించి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి 7,55,276 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే టెరిటోర్ పాస్ సంబంధించి 2 పనులకు గాను 1,13,237 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఎస్ఎంఐ సంబంధించి ఒక పనికి గాను 1,17,195 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే మన చింతపల్లి మండలంలో 5,605 పనులకు గాను ఓవరాల్గా 36,80,10,521 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి గాను సోషల్ ఆడిట్ నిమిత్తం మన మండలానికి 3 డిఆర్పీలు, సుమారుగా 12 మంది విలేజ్ సోషల్ ఆడిటర్స్ కలిపి వచ్చి సుమారుగా 2 నెలల పాటు మన మండలంలోనే ఉండి ఏదైతే కేటాయించినటువంటి గ్రామ పంచాయతీలు వాళ్ళకి అడాప్ట్ చేసినటువంటి పంచాయతీ ప్రకారంగా గ్రామ సభలు అక్కడ ఆడిట్ నిర్వహించిన తర్వాత గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో ప్రతి అంశాన్ని కూడా చర్చించి ఆ చర్చ నివేదిక ఆధారంగా ఈరోజు మన మండల ప్రజావేదికలో ప్రతి అంశాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే సామాజిక తనిఖీ ప్రక్రియ అనేది కులమతాలకు కానీ రాజకీయాలకు కానీ ఎలాంటి దారి ఇవ్వకుండా ఎవరైతే వేతనదారులు పనిచేస్తారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేసిన తాలూకా వేతనాలు వాళ్ళకి అందాయా లేదా అనేది ప్రధాన ఉద్దేశంతోనే సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరుగుతుంది. రెండోది, చేసినటువంటి పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనేది చూడడం జరుగుతుంది. మూడోది, చేసిన పనులు కొలతల పుస్తకం ప్రకారం సరిపోతుందా లేదా అనేది ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రతి అంశాన్ని కూడా 100% వేతనదారులను కానీ పనులు కానీ చూసి అన్ని చేసిన తర్వాత గ్రామ సభ అనంతరం కూడా ఈ రోజు ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజావేదికలో గ్రామ పంచాయతీ వారీగా ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక్క అంశం అండి, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా యూట్యూబ్ లైవ్ వస్తుంది. అక్కడ లైవ్ ఇవ్వడం జరిగింది. మీరు యూట్యూబ్లో చింతపల్లి ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం 17th రౌండ్ సోషల్ ఆడిట్ అని యూట్యూబ్లోకి వెళ్ళి మీరు కొడితే అందులో వస్తుంది. సో అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మన
జిల్లాలో ఎక్కడ పబ్లిక్ హీరింగ్ జరిగినా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఛానల్ కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సోషల్ ఆడిట్ సంబంధించి ప్రతి అంశం కూడా దానిలో పొందుపరచడం ఉంటుంది కాబట్టి. సో అది ఒకసారి చూసుకొని వెళ్ళండి సార్. అలాగే మనకి గత సోషల్ ఆడిట్ లో జరిగినటువంటి అంశాలపైన మనకి విజిలెన్స్ వింగ్ నుంచి సార్ వచ్చారు. సారు గత సామాజిక తనిఖీలో ఏం జరిగిందనే దాని మీద సత్యజిత్ అనంతరం మనం కథలు మాట్లాడాక మనం సభను నిర్వహిద్దాం. థ్యాంక్ యూ అండి.